ఈ ఆదివారం ఆరాధనకు మా అందరికీ సురేఖంగా మేమందరం ఇక్కడ కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునే మహాభాగ్యం వరకు ఈ సమయం వరకు దానికి మా ఆరోగ్యం మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉంచినందుకు మీకే వేళను తెలియజేస్తాను తండ్రి. ఇవాళ ఆదివారం ఆరాధనతో మిమ్మల్ని ఆరాధించుకొని పాటలతో ప్రార్థనలతో ఈ వాక్య పరిచర్యతో మిమ్మల్ని మరింతగా తెలుసుకున్న విశ్వాసంగా మరింత ముందుకెళ్ళేలాగా మా అందరికీ అనుగ్రహం చేసి తండ్రి మేము ఆరాధనలో ముందుకెళ్తూ ఉండగా చివరిగా హోలీ కమ్యూనియన్ ఇచ్చే ఆ పనిలో కూడా మీరు అందులోంచి మా నుంచి హృదయ దోషాలను ఆధ్యాత్మిక దోషాలని ఈ లోకానికి సంబంధించిన దోషాలని అన్ని రకాల దోషాలను తొలగించి మా హృదయాన్ని మా ఆత్మని శుద్ధం చేయమని ఏసైనా వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాట మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. అందరికీ వస్తే కలిసి పాడుకుందాం, దేవుడిని ఆరాధించుకుందాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలకు అందుడనేనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఇహలోకాశలకు అందుడనేనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి, చల్లని స్వరముతో నీవు నన్ను పిలిచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా. ఆరాధనకు యోగ్యుడా, ఆది నుండి ఉన్నవాడా. ఆనందముతో నింపేవాడా, ఆనందముతో నింపువాడా. ఆశ్చర్యకరుడా నా యేసు రాజా, ఆశ్చర్యకరుడా నా యేసు రాజా. యేసు రాజా యేసు రాజా యేసు రాజా.
నీలాంటి దైవం లేదు నా యేసయ్యా నీతో సమానులెవరు నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నా యేసయ్యా నీతో కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడిచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా
జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనని కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనని నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనని కలిగించిన నష్టము నీకు కలిగిన ఆలోచనని నాకు లాభమాయెను. ఆలోచనకర్త నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. నీకేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీకేమే చూపకపోతే నేనేమైపోదును. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణ గల యేసయ్యా, నీ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణ గల యేసయ్యా, నీ జీవితానికి నీవే చాలునయ్యా. కృతజ్ఞాపనలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ మధురాతి మధురమైనది. ఆయన కృప, ఆయన సత్యము నిరంతరం తరతరములుగా ఉండను. ఆయనను మనం ఆరాధించుట, ఆయనకి మనం బలులు అర్పించుట ఏం చేసినా కూడా సరిపోదండి. మన పూర్ణ మనసుతోనూ, మన హృదయంతోనూ, మన పూర్ణ బలంతోనూ ఆయన ఆరాధించుకుందాం. అందరూ లేచి నిల్చోండి. దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయన మహిమలోకి వెళ్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో
స్తోత్రాలు తండ్రి, గొప్ప దేవుడు, మంచి దేవుడు, రాజా నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభు, నాయన ఈ సాయంకాలం దినంలో తండ్రి ప్రభు నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. నాయన నిన్ను కనపరుస్తున్నాం తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను రాజా నీకు స్తోత్రములు తండ్రి. నాయన గత వారం నుంచి తండ్రి వారం వరకు నాయన తండ్రి నీ సజీవమైన రెక్కల కింద తండ్రి మమ్మల్ని అందరూ భద్రపరుచుకున్నారు రాజా నీకే స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నాయన తండ్రి ప్రభు, నాయన ఏఎన్సిసి చర్చి ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను రాజా నీకు స్తోత్రములు తండ్రి. నాయన నువ్వు మంచి దేవుడు తండ్రి, నువ్వు నాయన ఘనమైన వాడు తండ్రి. నాయన నిన్ను వర్ణించలేము తండ్రి. నాయన నాయన అద్భుతకరుడు తండ్రి, మాట్లాడిన దేవుడు తండ్రి. రాజా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతిదీ వింటున్న దేవుడు తండ్రి. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నాయన మేము ఎలా ఉండాలో తండ్రి నువ్వు నేర్పిస్తున్న దేవుడు తండ్రి. యేసయ్య నాయన దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన
నాయన 6 సెంచరీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభు నాయన. అభివృద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. రాజా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అన్నీ ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు నాయన. ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాను రాజా నీకు స్తోత్రములు తండ్రి నాయన. మేము పడిపోయిన స్థితిలో తండ్రి నాయన మీరు లేవనిద్దరేసయ్య రాజా నీకు స్తోత్రములు తండ్రి నాయన. నువ్వెంత మంచి దేవుడు తండ్రి నాయన. ఎదుగో నాయన ఇక్కడ కూడా ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళు ప్రతి అవసరతలు తీర్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా నాయన. ఆరాధనకి యోగ్యుడు కదా తండ్రి. రాజ్యానికి స్తోత్రములు తండ్రి. మాకేం అవసరం ఉందో తండ్రి ప్రభా నువ్వు వెరిగిన దేవుడు తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభా నాయన ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా నాయన. కింద కుటుంబాన్ని నాయన సిరీస్ కుటుంబాన్ని తండ్రి ప్రభా నాయన. చిన్ని కుటుంబాన్ని తండ్రి ప్రభా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా నాయన. ఇదిగో నాయన తండ్రి నాయన కింద తండ్రి ప్రభా నాయన అంతగా ఆశపడుతున్నారు తండ్రి ప్రభా నాయన. ఆశపడి ప్రాణం తృప్తిపరిచిన దేవుడు తండ్రి. రాజ్యానికి స్తోత్రములు తండ్రి. ఆ మనసుల్లో ఏముందో మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా నువ్వు సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రభా నాయన. ఆ అవసరాలు కోరికలు మొత్తం అన్ని తీర్చమని నీ చిత్తానుసారంగా తండ్రి ఆ బిడ్డలు నడిపించమని తండ్రి ప్రభా నాయన. నాయన 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 ఒక బిడ్డను కూడా దీవించమని ఆశీర్వదించమని మంచి ఆయురారోగ్యాలతో నింపమని తండ్రి ప్రభా నాయన. మీరు ఒక్కరి మహిమ పొందుకోమని తండ్రి ప్రభా నాయన. ఇదిగోనైనా మేము ప్రతి వారం తండ్రి ప్రభా నాయన నేను కూడి స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే యేసునామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక బైబిల్లో పేరు చెప్పబడని కానీ గుణం చెప్పబడిన ఒక స్త్రీ గురించి, ఒక తల్లి గురించి ధ్యానించుకుందాం. అందరూ బైబిల్ తెరిచి 2వ రాజులు 4వ అధ్యాయం. ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మ విషయంలో గనులై ఉందుముగాక. ఒకసారి నాకు చెప్పండి. ఆత్మ విషయంలో గనులై ఉందుముగాక. ఈ రోజు నేను లిటిల్ బిట్ బ్రీఫ్ ఇస్తాను. బైబిల్లో ఒక స్త్రీ గురించి ఉంది. తన పేరు లేదు, తన ఊరి పేరు ఉంది కానీ తన పేరు లేదు. కానీ తన గుణం ఏముంది? గనురాలను ఉంది. గనురాలు అయిన స్త్రీ అని ఉంది. ఆమె ఊరి పేరు షూనేమి అన్నమాట, పట్టణం. షూనేమి పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆమె గురించి మనం తెలుసుకుందాం. అయితే పేరు లేకపోయినా సరే గుణం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ ఇప్పుడు మనం చదువుకొని తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. పేరు ఎందుకు ఇవ్వలేదని తర్వాత విషయం. కానీ గనురాలైన స్త్రీ అని చెప్పి మనం ధ్యానించుకునే ఈ అంశాలు చదివిన తర్వాత, మనం అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది ఏమని? పేరుతో పని లేదు, గుణంతో పని ఉందని. అది ఎలాంటి గుణం, ఏం గుణం అనేది మనం, ఇది చిన్న కథ. ఇది పెద్ద కథ అయితే మనం బైబిల్ వర్స్ చదవకుండా డైరెక్ట్ చెప్పుకోవచ్చు. చిన్న కథ కాబట్టి మనం బైబిల్ వర్స్ లైన్ బై లైన్ వెళ్ళిపోదాం. ఓకేనా? 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం నుంచి స్టార్ట్ చేయండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముగా పోగా అచ్చట గొనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక అక్కడ అలాగా వెళ్ళిపోదాం. సో షూనేమి అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఈ స్త్రీ ఉందన్నమాట. ఎలీషా ఆ పట్టణంలో ఆమె ఉంటున్న ఇంటికి దగ్గరలోంచి వెళ్తూ పోతూ వస్తూ ఉంటాడు. అయితే తను అబ్జర్వ్ చేసి తను భోజనంకి రమ్మని చెప్పింది. ఎందుకని? ఎలీషా ప్రవక్త కాబట్టి, ఎలీషా దేవుని మనిషి కాబట్టి, ఎలీషాని మనం గౌరవించాలి అని చెప్పి తనకు అనిపించింది కాబట్టి. ఓకేనా? తనకి ఎలీషాని గౌరవించడానికి అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు ఆల్రెడీ ఉన్నాయి. ఎవరికి అంటే తనకి సంపద విషయంలో కూడా తను గనురాలే, అందుకని పిలిచింది భోజనానికి. చదువు. అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఎంత భోజనం చేయొచ్చు వచ్చును. సో ఆ మార్గంలో ఎప్పుడు వెళ్ళినా సరే ఎలీషా ఆమె ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు అనమాట. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచుపోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదను. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయొచ్చు వచ్చునని చెప్పాను. అక్కడ అంటే ఈ స్త్రీ ఏం చేసిందంటే దైవజనుడు భక్తి కలిగిన వాడు అని చెప్పి గమనించి భోజనానికి ఒకసారి పిలవడం మాత్రం కాకుండా తరచూ ఎలీషా అటువైపు వెళ్తున్న ప్రతిసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని చెప్పి ప్రాధేయపడింది. అంత మాత్రం కాకుండా భర్తను ఒప్పించింది అన్నమాట. ఏమని? మనం పైన ఒక గది కడదాం, గది కట్టి తన కొరకు మంచము, పీట, బల్ల ఇవన్నీ ఉంచుదాము తన సౌకర్యం కోసం
ఓన్లీ భోజనం కాకుండా తను ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలంటే తను తీసుకోవచ్చు అని చెప్పి దైవజనుడు అనే ఉద్దేశంతో తనకి ఈ చేద్దామని చెప్పి ఆ స్త్రీ అనుకుందన్నమాట. చదువు. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పొరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి ఈ షునేమిరాలుని పిలవమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధ భక్తులు మా ఎందుకు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయ్యగా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే, కానీ కొన్ని విషయాలు మనం చూసుకుందాం. బస్సుపై వెళ్తున్నా సరే ఏమంటే అక్కడ గది కట్టించింది. అది ఒక రోజు అయిపోయే పని కాదు. సో ఎన్నో రోజులుగా అంటే ఒకరోజు ఎక్కువ ప్రేమ చూపించి, ఒకరోజు ఆసక్తి చెంది, ఒకరోజు భోజనం పిలిచి, ఒకరోజు భోజనం పిలవకుండా అలా ఎప్పుడు చేయలేదు. ఆయన ఎన్నిసార్లు వచ్చినా సరే భోజనం పెట్టింది. తరచూ ఆయన అటు ఇటు వస్తూ పోతున్నాడు కాబట్టి తనకి వసతి ఉండాలని చెప్పి గది కట్టించి అన్ని సదుపాయాలు ఇప్పించింది. అయితే ఎలీషా ఏం చేశాడు, ఈమెకి ఏదైనా సరే తిరిగి ఏదైనా చేయాలి, ఆమెకి ఏం అవసరంలో ఉందో రాజుతో, అంటే తను ప్రాపంచిక విషయాలు ఏమైనా అవసరమేమో అని చెప్పి ఏమనుచాను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా. రాజుతో గాని సైన్యాధిపతి గాని నీ గురించి ఏదైనా విషయం, నీకు ఏదైనా ట్రబుల్ చేస్తుందా, వాళ్ళతో నేను మాట్లాడి నీ ప్రాబ్లం సాల్వ్ చేయమంటావా అని ఎలీషా అడిగాడు. ఎవరి చేత అడిగించాడు, శిష్యుడితో అడిగించాడు. అయితే ఇక్కడ ఎలీషా అంతవరకే ఆలోచించాడు అనమాట. కానీ ఇక్కడ ముందుకెళ్తే మనం చదువుకోవచ్చు, ఈ స్త్రీ అయితే మాత్రం తానుగా నాకు ఇది కావాలని చెప్పలేదు. అయితే గెహజీ ఏమంటాడు చదువు. అందుకామె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నానని. ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వాడిని అడగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాడు. ఆమె వచ్చి ద్వారముందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైనను నాతో అబద్ధమాడవద్దని. అయితే ఇప్పుడు ఏమైంది, గది కట్టించి అన్ని వస్తువులు ఇచ్చారు. ఎలీషా మనసు ఒప్పుకోలేదు అనమాట. అంటే అంతలాగా ఆదరిస్తుంటే దైవజనుడు కదా, దైవజనుడు అంతలాగా ఆదరిస్తుంటే తిరిగి తనకి ఏమైనా చేయాలని చెప్పి తన మనసు ఒప్పుకోక తనకి ఏం కావాలి, రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలా, అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ట్రబుల్ చేస్తుందా, దానికి సొల్యూషన్ ఇప్పేద్దామని చెప్పి తను అనుకున్నాడు. అయితే దీనికి ఈ స్త్రీ ఏమని చెప్పింది, నేను నా జన్మతోనే ఉంటున్నాను చెప్పింది. అంటే తనకున్న పాజిటివ్ చెప్పింది, నెగిటివ్ చెప్పలేదు. మనకు ఒక అవకాశం వస్తే మనకి ఏం లేదో అది చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ అప్పటికి కూడా తనకు అన్ని వస్తువులు కల్పిస్తున్నా సరే, తనకు భోజనం పెడుతున్నా, ఏం చేస్తున్నా సరే, తను అడిగిన తర్వాత కూడా అలాంటి విషయాలు ఇక్కడ రాయి మనం తెలుసుకోవాలి. తను అడిగాక కూడా తనకు ఆల్రెడీ నా స్వజనంతోనే ఉన్నానని చెప్పింది. కానీ ఎలీషా దైవజనుడు నాకు ఇది కావాలని చెప్పి అడగలేదు. తనకి ఇది సాధ్యం కాదేమో అని చెప్పి తను అనుకుంది. ఎందుకంటే భర్త ముసలివాడు, చాలా రోజులుగా పిల్లలు లేక మర్చిపోయింది. అసలు తనకి ఏం కోరిక ఉందన్న విషయం కూడా తను మర్చిపోయింది అనమాట. అప్పుడు గెహజీ దాన్ని ఐడెంటిఫై చేశాడు. ఆమె మనసులో ఉన్న కోరికని ఆమె చెప్పకనే ఐడెంటిఫై చేసి తను ఎవరు చెప్పలేదు గెహజీకి. అప్పుడు ఎలీషాకి చెప్తాడు అనమాట, తనకి కుమారుడు లేదు, భర్త కూడా ముసలివాడు అని చెప్తే అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, వచ్చే సంవత్సరం ఇదే రోజుకి నీకు కుమారుడు అంటాడు. అంటే అప్పుడు ఆమె ఏమంటది, అలా అనొద్దు, అంటే అలాగని నన్ను నాలో ఆశలు పెట్టద్దు, ఇది అసాధ్యం అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి అంది. అంత మాత్రం నమ్మకం లేకుండా లేదు, అలా అంది. కానీ ఆ తర్వాత వచ్చిన చదువు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనిను. దేవుని స్తోత్రం. చూసారా, ఇప్పుడు ఏంటి అంటే దైవజనుల్ని మనం రెస్పెక్ట్ చేస్తే, దైవజనుల్ని మనం ఆదరిస్తే, అంటే దేవుణ్ణి గౌరవించినంత గొప్ప విషయం అది. దైవజనుల్ని గౌరవించడం అనేది, వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవ్వడం అనేది. అందుకేనేమో దేవుడు బైబిల్లో తన పేరు లేకపోయినా సరే గనురాలైన స్త్రీ అని చెప్పి అన్నారు. ఆ పట్టణంలో ఆవిడ ఎంత గనురాలంటే దేవుడు అన్ని సంపదలు ఇచ్చాడు, కానీ దానికి పిల్లలు లేదు. ఆ విషయం ఎలీషా అడిగినా సరే తను నాకు ఇది లేదు అని చెప్పలేదు. చెప్పకుండా ఉంది తనకు అన్ని చూసి ఎలీషా, నాకు వచ్చే సంవత్సరం ఈ ఋతువు కల్లా, ఈ సమయం కల్లా నీకు కుమారుడు కంటావు అని అంటే ఆ విధంగానే అది జరిగింది అనమాట. ఇది ఇప్పుడు వరకు చూసుకుంది ఏంటంటే ఒక అద్భుత కార్యం జరిగింది. ఆమె గుణం వల్ల, ఆమె తల్లి భక్తి వల్ల, ఆమె తల్లి ఆ డిసిప్లిన్ వల్ల, ఒకరిని చూసుకోవాలనే ఒక మంచి మనసు వల్ల, తలంపు వల్ల ఆవిడికి ఒక అద్భుతం అయితే జరిగింది.
ఇక ముందుకు చదువు. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయినే అని తన తండ్రితో చెప్పాను. అతడు వారిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయింది. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయింది. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి అక్కడ ఇప్పుడు ఏమైంది, కుమారుడు వచ్చే సంవత్సరం ఆ తర్వాత ఎలీషా చెప్పిన సమయానికి అయినంత వరకు కథ బాగానే ఉంది. మన జీవితంలో కొన్నిసార్లు మంచి చెడు జరుగుతుంటాయి. మంచి జరిగినంత వరకు బాగానే ఉంటుంది. అయితే తనకు కూడా ఒక సమస్య వచ్చింది. కుమారుడు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత పొలంలో తండ్రితో పాటు ఉంటుండగా ఒక రోజు తనకి తలనొప్పి వచ్చింది. బాగా ఆ బాబుకి తలనొప్పి వచ్చి ఎంతలా తలనొప్పి వచ్చిందో పాపం, నా తలపోయింది అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. అయితే తన పనివారితో ఆ తండ్రి ఏం చేశాడు, ఇంటికి పంపించాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఈ షునేమి స్త్రీ ఒళ్ళో పడుకొని మధ్యాహ్నం వరకు ఆ బాత్తోనే ఉండి చనిపోయాడు. అయితే ఇప్పుడు మనం కొంచెం చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంత అంటే విలువలు ఆడిపోతాం. ఇప్పుడు మనకు దెబ్బ తగిలిన పర్లేదు, మన పిల్లలు దెబ్బ తగిలితే అది కూడా వరంగా వచ్చాడు లేదా? భర్త ముసలివాడు అయినా సరే తన తలగా ఆ మంచి గుణం వల్ల, ఒక ప్రవక్త ఆశీర్వాదం వల్ల, దేవుని తన కృపతో కలిగిన బిడ్డ ఇలా తను చనిపోతాడని తెలియక ముందు ఆ రోజు అంతా తలనొప్పి వెళ్ళలాడిపోతుంటే ఆ స్త్రీకి ఎలా ఉంటుంది? అలాగే తన ఊళ్ళో చనిపోయినప్పుడు అది ఎంత సైలెంట్గా ఉంటుంది చూడండి. ఆ మధ్యాహ్నం పూట ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు ఆ స్త్రీ అంత ఆవేదన గురైందో చూడండి. దేవుడే ఇచ్చాడు. అలాగని చెప్పి అంత చిన్న వయసులో పిల్లల్ని కోల్పోవడం అనేది ఎవరికి కూడా అంత అంతు చెక్కదు. ఎవరు కూడా దాన్ని అంత ఈజీగా స్వీకరించలేరు. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందో చూడండి. పిల్లవాడిని దైవజనం మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాడిని ఒక గాడిదలో నా యొద్దకు పంపము, నేను దైవజనం యొద్దకు పోయి వచ్చేదని తన పెనిమిటితో ఆమె అనగా అయితే ఆ స్త్రీ ఏం చేసింది, ఏడవలేదు, ఏడ్చి పెడబొబ్బలు పెట్టలేదు. అంటే బైబిల్లో మనం చూడండి, అంటే ప్రతి ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చినా సరే మనం ఎంత నిశ్చలంగా ఉండాలనేది అక్కడ చూపిస్తున్నాడు. ఒక అద్భుత కార్యం ద్వారా, ఒక ప్రవక్త ద్వారా మనకి జరిగింది. కాబట్టి ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఏడ్చి పెడబొబ్బలు పెట్టి తాను తప్పించుకోకుండా దేవుని దూషించుకోండి ఏం చేసిందంటే, ఎక్కడైతే దైవజనం కోసం ఆ ప్లేస్ అయితే అంటే మనం చర్చికి ఎందుకు వెళ్ళాలి అంటారు కదా. చర్చికి ఎందుకు వెళ్తాం? చర్చికి వెళ్తే అక్కడ అద్భుత కార్యాలు మనకు జరుగుతాయేమో, దేవుని తరగా ఆ ప్రెజెన్స్ అక్కడ ఉంటుందేమో. అందుకని ఆ దైవజనానికి ఇచ్చిన ఆ రూమ్ లోనే దైవజనం పడుకుని ఆ మంచం మీదే పడుకోబెట్టింది. అంటే తనకి ఇంకా ఆ నమ్మకం చచ్చిపోలేదు. అందుకని భర్తను కూడా ఏమని అడిగింది, నాకు పనివారిని గాడిదని సహాయం చేస్తే ఏర్పరచమని చెప్పింది. ఓకే, అప్పుడు ఆయన ఏర్పరిస్తే ఎలీషా దగ్గరికి ప్రయాణం చేస్తాను. చదువుతాను. అతడు నేడు అంటే తన పెనిమిటి ఆమెతో అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవద్దు అని అడగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంట కట్టించి తాను ఎక్కి తన పనివారితో శీఘ్రముగా తోను, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దని. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతముందున్న ఆ దైవజనం యొద్దకు వచ్చాను. అక్కడ కాపుచాను. అయితే తను వెళ్ళింది కానీ చాలా విషయాలు ఉన్నాయి. ఆ భర్త ఏమన్నాడు, ఈ రోజు అసలు ఇలా అంటే స్వప్నాలు చూసే కాలమేమో, ఈ రోజు అమావాస్య కాదే, లేకపోతే ఇంకేదైనా పండగ లేదే, ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడిగాడు అనమాట. అడిగితే ఏమీ మాట్లాడలేదు, తను ఏమి రెస్పాండ్ కాలేదు. అంటే కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండాలి, రెస్పాండ్ అవ్వకూడదు. అన్ని విషయాలకి ఏదో ఒకటి నోరు తెరచి మాట్లాడాల్సిన పని లేదు. తను సైలెంట్ గా ఉంది, ఎందుకంటే తన హృదయంలో గట్టిగా పట్టించుకుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏడిస్తే బొక్క పెట్టేస్తే సౌండ్ మరి రాదు, ఆ సౌండ్ ఉండిపోతుంది అన్నమాట నోరు. అలాగా తన మనసులో ఉంచుకుంది, నేను గ్యారంటీ దైవజనుడిని కలవాలి, కలిస్తే నాకు తిరిగి మళ్ళీ ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పి. శకును కానీ దేవుడు ఎందుకు రాయించాడు అన్నమాట అంటే ఏ టైము ఏ రోజు అని చూడలేదు. అది మాత్రమే కాకుండా శీఘ్రముగా నీకు ఆర్డర్ చేశాను, మామూలు ఆర్డర్ కదా. అక్కడ ఏమని చెప్పింది, నేను చెప్పాను కదా చాలా త్వరగా నువ్వు తీసుకెళ్ళాలని చెప్పి త్వరగా తీసుకెళ్ళమని చెప్పి కర్మేలు పర్వతం మీద ఎలీషా ఉన్నాడు గెహజీతో పాటు. అక్కడికి ఈ స్త్రీ బయలుదేరి నీవు ఆమెను ఎదుర్కొన్నటకే పొరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి. అయితే దూరం నుంచి ఎలీషా, ఇప్పుడు గాడి మీద దూరం నుంచే ఎలీషా తనని గుర్తుపెట్టి గెహజీని మళ్ళీ పంపిస్తాడు.
చూడు నువ్వు వెళ్ళు, ఎదురుగా వెళ్ళి అసలు ఆ స్త్రీకి ఏమైందేమో, తను ఆయన భర్త అందరూ బాగున్నారా లేదా కనుక్కొని రా అని చెప్పి అంటాడు అనమాట. చిన్న కథ, అందుకే బైబిల్ వస్తుంది. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనం యొద్దకు వచ్చి అతని కాలు పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయటకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమె యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. ఒకసారి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అందరం ప్రార్థన చేస్తాం, అందరం ఆరాధన చేస్తాం. దేవుడికి ఎలాంటి మనసు ఇష్టం? తిరిగిపోయిన మనసు, నలిగిపోయిన మనసు, దుఃఖంతో ఉన్న మనసు, కోల్పోయిన మనసు, ఖాళీగా ఉన్న మనసు, వేదనలతో నిండిపోయిన మనసు, ఇవి దేవుడికి ఇష్టం. అయితే ఇలాంటి మనసుతో వచ్చిన వాడికి ఏది అడ్డంకి కాదు. దాన్ని ప్రూవ్ చేయడానికి ఇక్కడ ఏం చేశాడు? ఎలీషా దగ్గర తనకి వెళ్తే గెహజీ అడ్డుకోవాలని ప్రయత్నించాడు, కానీ అడ్డుకోలేకపోయాడు. ఎందుకంటే ఎలీషాని కలవాలి, ఎలీషా పాదాల మీద పడాలి, తనకున్న ప్రాబ్లం చెప్పుకోవాలని దానికి సంకల్పం ముందు ఆ గెహజీ గాని ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు. తల్లి ప్రేమ అలా ఉంటది, దేవుని మీద భక్తి కూడా ఆమెకి అంతే లెవెల్లో ఉందన్నమాట. అర్థమైందా? అందుకని గెహజీని ఎలీషా ఆపలేదు, ఇంకెవరు కూడా ఆపలేకపోయారు. అంటే ఎలీషా కూడా ఆపలేకపోయినంత దృఢ సంకల్పంతో ఆమె నిర్ణయించుకొని వచ్చింది, నేను ఎలీషా కాలు పట్టుకోవాలని. అది మాత్రమే కాదు, ఏమన్నాడు? యెహోవా ఎందుకో గాని నాకు ఇది తెలియపరచలేదు. ఆమె మనసు చాలా వ్యాకులు పడుతుంది, మనసులో చాలా చాలా బాగుంది. కొడుకు చచ్చిపోతే బాధపడకుండా ఎవరుంటారు? దాని వర్ణతీత మాటలు రావద్దు. అలాంటి బాధని నేను చూస్తున్నాను, గ్రహించాను అని చెప్పి గెహజీతో ఎలీషా అనడం జరిగింది. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడివైనా నిన్ను అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? అక్కడ కాదు, నేనేమైనా అడిగాను. ఇప్పుడు ఏమైంది? అక్కడ గదిచ్చినప్పుడు అన్ని వస్తువులు చూసుకున్నప్పుడు నీకేం కావాలమ్మా, రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలా, నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి అడిగినప్పుడు నేనేమైనా నా కుమారుని కావాలని అడిగానా? చూసావా? అప్పుడు అక్కడ అడగకపోవడం వల్ల ఇప్పుడు క్వశ్చన్ చేసే ఆ ధైర్యం కూడా వచ్చింది. మనం అడిగామనుకో ఆ క్వశ్చన్ చేసే ధైర్యం రాదు. ఇప్పుడు అడిగింది నేనేమైనా అడిగానా, నన్ను ఎందుకు ఇలాగా భ్రమ పెడుతున్నావు అంటే, భ్రమ పెట్టడం అంటే అతి కొద్ది సమయంలోనే చనిపోయాడు అనే మాటకి ఎలా చెప్పాలో తెలియక అనమాట. అర్థమైందా? బాలుడు చిన్నవాడు కదా, ముసలివాడైన భర్త ఉన్నప్పటికీ తిను దైవజనుడికి చేసిన మేలు వల్ల, దైవజనుడు తను ఆశీర్వదించడం వల్ల, దేవుని కృప వల్ల కలిగిన ఆ కుమారుడు పెరిగి పెద్దయి ఇంకా చిన్నపిల్లడిగా ఉన్నాడు. తను ఇంకా బాలుడిగా మర్చిపోని అతి తక్కువ సమయంలోనే తను చనిపోయిన కారణంగా అదంతా ఒక భ్రమలాగా అత్యంత వేగంగా జరిగిపోయింది. ఇలాంటి భ్రమలో నన్ను ఉంచడం నీకు భావ్యమా, నేనేమైనా అడిగానా అని చెప్పి ఆ స్త్రీ అడుగుతుందన్నమాట ఎలీషా. అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడినడలా వారికి నమస్కరింపవద్దు, ఎవరైనాను నీకు నమస్కరించినడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద కట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. ఇక్కడ ఎలీషా ఏం చేశాడంటే గెహజీకి తన కర్ర, దండం అంటే ఆ దుడ్డు కర్ర అనమాట, దండం పట్టుకొని అయితే వెళ్ళి ఎవరితోని మాట్లాడొద్దు, ఎవరు నమస్కరించినా ప్రతి నమస్కారం చేయొద్దు, ఎవరి వైపు చూడొద్దు, వెనక్కి తిరిగి కూడా చూడొద్దు, వెళ్ళి ఆ బాలునిపై పెడితే బతుకుతాడని చెప్పాడు. అయితే గెహజీ అలా చేసినంత మాత్రం బ్రతకడం జరగలేదు, కానీ దానికి ఒక కారణం అయితే ఉంది. ఈలోపు నేను వెళ్ళను, నిన్ను విడిచి వెళ్ళను అని చెప్పి ఈ స్త్రీ అనడం వల్ల సరే అని చెప్పి గెహజీని పంపించడం మాత్రం కాకుండా ఈ స్త్రీతో పాటు ఎలీషా కూడా వెళ్ళడం జరిగింది. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టిన గాని ఏ శబ్దమును రాకపోయినా ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు. గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పాను. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద కొడుకుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టని. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద
పడుకోగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. అప్పుడు అతడు గెహజీని పిలిచి ఆ సునేమీయురాలుని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయింది. అక్కడ అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం జరిగిందంటే గెహజీ వెళ్ళాడు. ఎలీషా చెప్పిన ప్రకారమే చేశాడు. ఎక్కడ డీవియేషన్ లేదు. తను చెప్పినట్టే వెళ్ళాడు. ఆ కర్ర ఆ బాలుని మొహంపై పెట్టాడు. కానీ అక్కడ ఏమని రాస్తుంది? ఎటువంటి శబ్దం లేదు. శబ్దం అంటే ఏంటి? వాయిస్ అంటే వాక్. అంటే అక్కడ దేవుని తాలూకు ప్రెజెన్స్ లేదు. దేవుని తాలూకు ప్రెజెన్స్ ఉంటే అక్కడ వెచ్చదనం ఉంటుంది, అక్కడ జీవం ఉంటుంది. అయితే గెహజీ కరపట్టగానే బ్రతికినట్లయితే డెఫినెట్లీ ఎలీషాకి తన మీద ఉన్న అభిమానం, దైవజనుడనే ఒక నమ్మకం, ఇవన్నీ కూడా అది అతి తక్కువ అని చెప్పే భావన ఆ స్త్రీలో కలగనివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే ఎలీషా ద్వారా మాత్రమే అది కార్యం జరిగించాడు. అంతే, ఎవరు పడితే చేయడం లేదు. అది ఎవరైతే అభిషేకించబడ్డారో వారు మాత్రమే దేవుని తరగ ఆ ఊపిరిని మళ్ళీ తిరిగి తెప్పించగలరు. అది ప్రూవ్ చేయడం కోసమే గెహజీ చేత ఇటువంటి అద్భుత కార్యం చేయడానికి యెహోవా ముందుగా రెడీగా లేడు. అయితే కర్ర తీసుకుని వెళ్ళాడు, జరగలేదు. తిరిగి వీళ్ళు ఏంటి, ఈ స్త్రీని ఎలీషా వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి, అయ్యా ఎలినవాడ, నువ్వు చెప్పినట్టే చేశాను కానీ ఆ బాలుడు బ్రతకలేదనంటే, అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ గదిలో ఉన్నాడో ఆ గదిలోకి ఎలీషా ఒక్కడే మాత్రం వెళ్ళి తలుపేసుకొని దేవదేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? నా ఊహ ఏంటంటే, దేవా నీవిచ్చిందే, నీవు తీసుకున్నావు, అడగడానికి మాకు అర్హత లేదు. కానీ ఈ స్త్రీ గనురాలు. ఏ విషయంలో? గుణంలో గనురాలు. నీ దైవజనుడైనా నాకే ఇన్ని పరిచర్యలు చేస్తే, ఇంత వసతులు కల్పిస్తే నీ మీద ఇంకెంత నమ్మకం, ఇంకెంత ఆరాధన ఉండుంటది. నీ తాలూకు గొప్ప కార్యాలు ఇక్కడ చేయడానికి ఇదే సరైన సమయం. అందువల్ల నాలో ఏమీ లేదు, ఆమెలో కూడా ఏమీ లేదు, కానీ నీ తాలూకు గొప్పతనం ఇక్కడ తెలిసేలాగా ఈ కార్యం చెయ్యని చెప్పి ఏం చేశాడు? తన మీద పడుకొని కన్నుకు కన్ను, అంటే తన ఆత్మ మొత్తం, అంటే నేను చనిపోయినా పర్లేదు కానీ ఈ బాబు బతకాలన్నంత గాఢంగా విశ్వాసంగా ఎలీషా ప్రార్థన చేయడం జరిగింది. అయితే ఒక్కసారి కూడా అయిపోలేదు. అక్కడ కూడా మనం ఇంకొక గమనించుకోవచ్చు. ఒకసారి అలా చేసిన తర్వాత వెచ్చదనం పుట్టిందే కానీ తిరిగి బాలుడు బ్రతకలేదు. అయితే అక్కడ మనం ఏంటి, ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం లేదా ఒక సంకల్పంతో ఫాస్టింగ్ ప్రేయర్ అది చేస్తాం. చేసిన తర్వాత మనం అనుకుని జరగకపోతే అక్కడితో మానేయకూడదు, మళ్ళీ చేయాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి. ఎలీషా లాంటి గొప్ప భక్తుడికి, ఈ ప్రవక్తకి ఆల్రెడీ ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఎలీషాకి ఒకసారి జరగకపోతే మళ్ళీ ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తే మనం ఇంకెన్నిసార్లు ప్రార్థన చేయాలి? మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన నడవడికలు ఇంకెన్ని పాపాలు చేస్తుంటాం మనం. దేవుని మనం ఇంకెంత దూరంగా ఉండుంటాం. ఎలీషాకి 1-2 సార్లు జరిగితే మనకి 20 సార్లు కూడా జరుగుతుందో తెలియదు. అర్థమైందో? అందుకని మనం ఇంకా ఎక్కువ ప్రార్థనలు ఉండాలి. అది నేర్పించడానికి అలా పెట్టాడు. ఆ తర్వాత ఎలీషా మళ్ళీ 2వ మారు రూమ్లో అటు ఇటు తిరిగి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ అలాగే బాలుడి పడుకొని చేస్తే బాలుడు 7 సార్లు 7 అనేది దేవునికి చాలా ఇష్టమైన నంబర్. ఈ క్రియేషన్ కూడా 7 రోజుల్లోనే చేశాడు. 7 మాటలే శిలువ మీద కూడా పలికాడు. 7 అనేది చాలా విలువైంది. 7లోనే ప్రాణం ఉంది. 7లోనే 7 సార్లు తుమ్మి ఆ లోపల ఉన్న, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, శబ్దం ఏమీ లేదన్నాను. శబ్దం అంటే వర్డ్ అంటే జీసస్ క్రైస్ట్. పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ శబ్దం వాక్కు రూపంలో, ఆ జీవం రూపంలో యేసయ్య లేడు కాబట్టి అక్కడ ప్రాణం లేదు. కానీ 7 సార్లు ఏమైందంటే అందులో ఉన్న చీకటికి సంబంధించిన ప్రతీది వెళ్ళిపోయింది. ఒక్కొక్క తుమ్ముతో ఒక్కొక్క పాపం పోయింది. 7 మహాపాపాలు పూర్తిగా పోయాయి. 7 మహాపాపాలు పోవడం తర్వాత జీవం వచ్చింది. అప్పుడు లేచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే అప్పుడు ఏం చేశాడు? గెహజీని ఆ స్త్రీని రమ్మని చెప్పానంటే స్త్రీ మళ్ళా పిల్లాడిని తీసుకోక ముందే ఎలీషాని సాష్టాంగ నమస్కారం చేసింది. అంటే తన ఆ ఏదైతే మంచి గుణం ఉందో, దైవజనుల్ని నమస్కరించాలో లేకపోతే దైవజనుల్ని సరిగ్గా చూసుకోవాలనేటువంటి ఆ ఏదైతే ఉందో, తను బాబుని జనరల్ ఇప్పుడు ఏంటి, మనం చనిపోతే లేవగానే బాబు దగ్గరికి వెళ్తాం. కానీ ముందు కృతజ్ఞత అనేది దైవజనుడికి చూపించి తర్వాతే ఆ పిల్లాడిని ఎత్తుకొని పోయిందని చెప్పి బైబిల్లో ఉంది. సో ఈ కథలో ఏంటంటే మనం అంత బనురాల్లాగా అలాగే ఉండాలంటే దేవుని మీద, దైవజనుల మీద మనకి ఆ ప్రేమ, ఆ వాత్సల్యం, ఆ ఏదైతే చేసేది, ఆ వసతులు కల్పించడం లాంటి ఆ గుణం మనకి ఉండాలి. అది మాత్రం కాకుండా దేవుడు, దైవజనులు అద్భుత కార్యాలు చేయగలరని చెప్పి నమ్మాలి. అది మాత్రమే కాకుండా మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిలోంచి చెదిరిపోకుండా తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవడం అనేది అందులో ఒక సూత్రం అన్నమాట. ఆ విధంగానే తను చేసింది.
తిరిగి మళ్ళీ వాళ్ళు బ్రతికిన తర్వాత కూడా ఆ కృతజ్ఞత అనేది అర్పించింది. చూసారా, ఆ స్త్రీ అందుకేనేమో పేరు ఇవ్వలేదు, గనురాలు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఈ వాక్య పఠనం ద్వారా మనం ఈ విషయాలు ఈ రోజు నేర్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 53:4-6 వరకు. నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములు వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాడును, శ్రమనొందిన వాడును మనమంతని ఎంచితిమి. మన అతిక్రమమును క్రియలు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను. మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగునుచున్నది. మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవ తొలిగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, మనం ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద. మనం ఇప్పుడు ఈ హోలీ కమ్యూనియన్ బలారాధనకి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అతిక్రమం వలన అక్కడ ఏమనుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన పాపాలన్నిటికీ ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత మనకు కలిగింది, ఆయన గాయపడటంలో. అలాగే నిశ్చయంగా చెప్తాడు, మన రోగములు అతను భరించాడు, మన వ్యసనములు అతను భరించాడు, మన పాపములు అతను భరించాడు. యెషయా గ్రంథంలో క్లియర్గా ఏమనుంది, ఇది ఎప్పుడు పాత నిబంధనలో యేసయ్య శిలువ మీద మన అతిక్రమాలకి, మన పాపాలకి, మన అనారోగ్యాలన్నింటినీ తన మీద వేసుకొని తను చనిపోయి తన శరీర రక్త మాంసాన్ని మనకి ఇచ్చాడు. అది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ ఆరాధనలోకి వెళ్తాం. ఈ పర్లోక తండ్రి, మా అతిక్రమం బట్టి, మా పాపాలు బట్టి, మా దురాలోచనలు బట్టి, మా అవిధేయతను బట్టి మేము ఎన్నో పాపాలు చేసి మా అనారోగ్యాలన్నింటినీ మీ మీద మోస్తున్నాం వేసేయాలి. మా పాపాలన్నింటినీ మీ మీద ఉంచుకున్నాం. మాకు రావాల్సిన ఆ శిక్ష, ఆ మరణమైన శిక్ష నువ్వు భరించావు. తిరిగి మాకు ఎటువంటి యోగ్యత లేకపోయినా సరే మీ శరీరాన్ని మేము స్వీకరించి, మీ రక్తాన్ని స్వీకరించి, తద్వారా మా మనసులోని, మా తలంపుల్లోని మళ్ళీ కడిగేసి మా ఆత్మని శుద్ధి చేయండి యేసయ్య. ఈరోజు ఈ బలారాధనలో పాల్గొంటున్న అందరినీ వీళ్ళ హృదయంలో కానీ, తలంపుల్లో కానీ, నా హృదయంలో కానీ, నా తలంపుల్లో కానీ, నా చేతుల్లో కానీ ఎటువంటి దోషం ఉన్నా మీ రక్తంతో కడగండి యేసయ్య. యేసయ్య శరీరం అని చెప్పి బలంగా నమ్మండి. మీ ఆత్మలో కానీ, మీ తలంపుల్లో కానీ ఎటువంటి మళ్ళీ లేకుండా ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీకు పెట్టుకోనండి. మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నాం, యేసయ్య మన కోసం సిలువ మీద మరణించాడని, యేసయ్య శరీరాన్ని రొట్టిగా మనకి ఇచ్చాడని చెప్పి, అలాగే ఆ యేసయ్య రక్తాన్ని ఈ రాక్షసంగా మనకి ఇచ్చాడని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ, మన కోసం బలి, మన కోసం మరణించిన యేసయ్య తిరిగి 3వ నాడు లేచి మనందరికీ రక్షణ దయచేసాడని చూసి మనందరం బలంగా ఉండడం. మనందరం కలిసి ఇప్పుడు ఆ రొట్టిని స్వీకరించి, యేసయ్య ఇదిగో ఇది నీ శరీరం మా కోసం అర్పించావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి తీసుకోండి. అలాగే ప్రభు ఇప్పుడు ఇచ్చిన ద్రాక్షరసం నీ రక్తాన్ని సాదృశ్యంగా మాలో ఉన్న ప్రతి మల్లాన్ని కడిగించి మా హృదయంలో ఎటువంటి మళ్ళీ ఉన్న వాటి అన్నింటినీ తీసివేసి మీ సాదృశ్యంగా ఈ రక్తాన్ని, ఈ ద్రాక్షరసాన్ని మేము స్వీకరిస్తున్నాం. ఈ విరవబడిన రొట్టి, ఈ ద్రాక్షరసం మీ శరీర ప్రతి దోషాన్ని మళ్ళీ మీరు సంపూర్ణంగా కడిగి మంచి మనుషులుగా తీసుకుని తండ్రి ఈ నామానికి మహిమ. ఈరోజు నీ వాక్యం ద్వారా మా హృదయాల్లో అమూల్యమైన విషయాలు నాటావు. ఈ వారం అంతా మేము చేసే ప్రతి పనులను మాకు తోడుగా ఉంటుంది. మేము మాట్లాడే ప్రతి మాటలను మాకు తోడుగా ఉంటుంది. మాకేమైనా సందేహాలు ఉన్నట్టయితే వాటన్నింటినీ నెరవేర్చండి. మాకేమైనా భయాలు ఉన్నట్టయితే అవన్నీ తొలగించండి. మేము ఏదైనా అస్వస్థత ఉంటే అస్వస్థత నుంచి స్వస్థత దయచేయండి. మాకు ఎటువంటి ఏమీ కలగకుండా మీరే చూసుకోండి. ఇదో తండ్రి, ఈ సునేమి స్త్రీ వల్లే మేము కూడా దైవజన్ని గౌరవించేవారిలాగా, మీ మీద మహా భయభక్తులు కలిగే వాళ్ళలాగా మా జీవితాలను తీర్చిదిద్దండి. ఇటువంటి శ్రమలు మేము ఎన్నో జరుపుకొని, మీ వాక్యాన్ని పట్టించుకొని, అందులో మరణాలను మేము తీసుకొని వారం వారం అంతకంతకు ఎక్కువగా మీ మీద ఆరాధన భావంతో మేమంతా నడుచుకునేలాగా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ బాబు. మంచి వాక్యం చెప్పారు.